హాయ్ అండి. సో, కొంచెం ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ఫర్మేషన్ కూడా కాదు. సో, ఏదో చెప్పాలని అనిపిస్తుంది. సో, నా లైఫ్‌లో ఎందుకో అనిపిస్తూ ఉంటదనమాట. ఏదో ఒకటి గుర్తింపు లాంటిది ఏదో ఒకటి సాధించాలని. సో, అలాగ అనిపించి నేనైతే యూట్యూబ్‌లోకి స్టెప్ అయితే ఏసాననమాట. యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నియర్ బై నేను స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయితే అవుతుంది. వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. నాకు తెలియకుండా ఎలక్షన్స్ టైమ్స్‌లో నాకు ఫస్ట్ టైం ఎలక్షన్ హక్కు వచ్చిందనేసి అయితే కొన్ని వీడియోస్ అయితే పెట్టాను. సో, దానికి కూడా వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత నేను తెలుసుకుందేమోనంటే మన ఛానల్‌లో మనం పెట్టే వీడియోసే ఉండాలి. అంటే మన మొబైల్‌తో తీసి మనం పెట్టే వీడియోసే ఉండాలని. సో, పర్లేదు పెట్టినయన్నీ ఉండని అలానే డిలీట్ అయితే చేయను ఇప్పుడు. ఎందుకనంటే అవి చేస్తే వ్యూస్ తగ్గుతాయి. ఇంకా వాచ్ అవర్స్ కూడా తగ్గుతుందేమోననే భయంతో అవైతే అలానే పెట్టాను. అది కాకుండా 2 ఇయర్స్ అంటున్నాను. మానిటైజేషన్ కూడా కాలేదు. అండ్ బై చాన్స్ 90 డేస్‌లోనే షార్ట్స్ 10 మిలియన్స్ ఇంకా 4000 వాచ్ అవర్స్ కుదరలేదు అది కూడా. అండ్ 1 ఇయర్‌లో 3000 అవర్స్ అండ్ 3000 అవర్ వాచ్ అవర్స్ ఇంకా లాంగ్ వీడియోస్‌కి అది కుదరలేదు. ఇది కుదరలేదు. సో, పర్లేదులే ఎప్పటికైనా మానిటైజేషన్ అవుతుందనేసి వీడియోస్ పెడుతున్నాను. కాకపోతే ఒక్క వీడియో అనుకుంటా అండి నా దాంట్లో వైరల్ అయింది. ఫుల్‌గా మిలియన్స్‌లో వ్యూస్, లైక్స్‌లో ఆహ్, లాక్స్‌లో లైక్స్ వచ్చాయి. అది ఏంటంటే నా మొబైల్‌తో తీసిందే. మా స్టవ్ కొద్దిగా రిపేర్ అనమాట. గ్యాస్ బయటికొచ్చేసి ఎక్కడైతే మనం ఆన్, ఆఫ్ చేస్తామో స్టవ్ ఆన్, ఆఫ్ చేస్తామో ప్లగ్ ఆర్ బటన్ ఏదో ఒకటి అక్కడ ఫైర్ లాగా వస్తుండే అనమాట. చిన్నగా ఫైర్, ఎక్కువ కూడా కాదు. దాన్ని కొద్దిగా క్లాత్ లేదంటే కొద్దిగా ఉప్పు ఇలా గాలి ఊదినా కూడా ఆరిపోతుంది. సో, అది మా హస్బెండ్ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇంకా మా అత్తమ్మ కూడా చెప్పాను తీసుకెళ్తా, తను బయటికెళ్తుంది జాబ్‌కి. సో, అలానేసి ఏం చేశాను, ఇదంతా కాదు మా హస్బెండ్‌కే వీడియో పంపాలనేసి చిన్నగా ఒక 13-15 సెకండ్సే వీడియో. సో, అది తీసి మా హస్బెండ్‌కి పంపించాను. బై ద సెకండ్ థాట్ ఆయనకి పంపియగానే మళ్ళా గుర్తుకొచ్చింది. ఇది యూట్యూబ్‌లో ఉండే అనమాట. అప్పుడు బాగా షార్ట్స్ వైరల్ అయిపోయేవి అవి. ఎందుకనంటే నైట్ డిన్నర్ రెసిపీస్ పెట్టేదాన్ననమాట. రెసిపీ కూడా కాదు. జస్ట్ ఏమేమి వండుకున్నానో అలాంటివన్నీ పెట్టేదాన్ని. సో, ఇది కూడా పెట్టేద్దామనేసి ఇంకా ఎలానో నైట్ అయింది. ఇంకా 8:30కి ఎగ్జాక్ట్‌గా నేను పోస్ట్ చేసేదాన్ని. 8-9 వరకైతే ఒక వీడియో పోస్ట్ చేసేదాన్ని. ఆ డే అది పోస్ట్ చేశాను. వెంటనే వితిన్ 1 అవర్‌లోని ఎన్ని లైక్సో. నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ డే అయితే కామెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మీకు అంత గ్యాస్ దాంట్లో కూడా అంత బర్న్ అవుతున్నా కూడా మీకు వీడియో ఇంపార్టెంటా అది ఇది అనేసి. సో, నేను ఎంతమందికి అని కూడా నేను చెప్పలేను. సో, ఒకళ్ళకైతే రిప్లై ఇచ్చాను. అది క్యాజువల్‌గా పెట్టింది. ఇంట్లో ఈ ప్రాబ్లమ్ ఉందని మా హస్బెండ్ వినలేక ఇలా వీడియో తీసి పెట్టాను. సో, ఇంకా ఏదో థాట్ వచ్చి ఇలా యూట్యూబ్‌లో కూడా పెట్టాననేసి చెప్పాను. ఇంకా కొన్ని బాగా బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చేవన్నమాట. ఏదేదో వీడియోస్ సారీ కామెంట్స్ అనమాట. అవన్నీ కూడా అసలు కామెంట్ బాక్సే ఆఫ్ చేశాను. ఆ వీడియో ఇంకా నా దాంట్లో ఉంది. కామెంట్ ఒకటే ఆఫ్ చేశాను. సో, అదొక్కటే అండి బాగా వైరల్ అయింది. అంటే పిచ్చి దాన్లకు ఎక్కువ చూసి ఎక్కువ లైక్స్ కొడతారా? పిచ్చిది 13-15 సెకండ్సేనండి. దానికి లైక్స్. కామెంట్స్ అయితే పర్లేదులే. ఒకళ్ళు చెప్పేదే మంచి మాటనే. అంత బర్న్ అవుతున్నప్పుడు మనకు వీడియో ఇంపార్టెంటా అన్నదైతే ఇది చెప్పారు. అది నాకు కూడా పర్సనల్‌గా అనిపించింది కొంచెం. కానీ నేను మా హస్బెండ్ వినట్లేదని నేను అలా చేశాను. కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా చాలా వచ్చాయి దాంట్లో. కామెంట్ బాక్స్ ఆఫ్ చేశాను. కాకపోతే వీడియో ఇంకా ఉంది. మీరు ఎళ్లి ఒకసారి చెక్‌ఔట్ కూడా చేయండి. అండ్ ఇదే. సో, అదంతా ఇదొక్కటైతే వీడియో వైరల్ అయింది. ఒక్కటి తీస్తే దాని బునాది కూడా తీయాల్సొచ్చింది. అందుకే ఏ టాపిక్ ఆడోళ్ళని మాత్రం అడగొద్దు. అలా వీడియోస్ ఆఫ్ చేశాననమాట. పెడుతున్నాను కంటిన్యూస్‌గా. కాకపోతే వ్యూస్ వచ్చాయి కానీ అవర్స్ కంప్లీట్ కాలేవు. ఎందుకనంటే మనం కామన్ పీపుల్ మన మన ఛానల్ ఇలా షార్ట్స్ చూస్తారు కదా! అవి రాగానే స్కిప్ చేయడం. ఒక్క 1 మినిట్ అండి. 1 మినిట్ మీరు పెడితే మీ సొమ్ము ఏమి పోదు. మీ ఆస్తులేమి పోవు. ఒక్క మినిట్ మొత్తం చూస్తే మీకు నచ్చే ఇంపార్టెంట్ ఉండొచ్చు. మీకు నచ్చొచ్చు వీడియో, లేదా కంటెంట్ నచ్చొచ్చు మీకు. లేదంటే మీకు ఏదైనా యూస్‌ఫుల్ టిప్ ఉండొచ్చు దాంట్లో. 1 మినిట్ చూసి ఒక్క లైక్ కొడితే ఏం వెళ్తది?
కాకపోతే మీరు కొట్టే లైక్ ఇంకొక ఇద్దరు ముగ్గురికి ఫార్వర్డ్ అవుతుంది. మీరు లైక్ కొట్టలేదంటే అది అక్కడనే ఆగిపోతుంది. అంతేనండి నేను చెప్పాల్సింది. దాని గురించి. కొడితే కామన్ పీపుల్ అని కాదు, ఓన్లీ యాక్టర్స్‌ని వాళ్ళని వీళ్ళని సపోర్ట్ చేస్తామనంటే యూట్యూబ్‌లో కొన్ని కోట్ల మందయితే రారు. చాలా మందున్నారు. నేనను కాదు, కామన్‌గా చాలామందిని. సో, ఒక్క నిమిషం పూర్తిగా వీడియో చూస్తే మీకు నచ్చే కంటెంటే, లేదంటే మీకు నచ్చే టిప్పే, మీకు యూజ్ అయ్యే టిప్పే ఉండొచ్చు కదా! అది నేను చెప్పాల్సిన పాయింట్. సో, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామని మళ్ళీ అనుకుంటున్నాను. సో, మంచి మంచి వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. సో, పిల్లల వల్ల అయితే కుదరదనమాట. సో, ఖచ్చితంగా ఓపిక తెచ్చుకొని ఇంకా డే బై డే షార్ట్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అప్పట్లానే. అండ్ వీడియోస్ కూడా పెడతాను. ఉంటాను మరి. సో, ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి, నేను వీడియోస్ పెట్టకుండా చాలా రోజులు అవుతుందన్నమాట. ఎందుకంటే మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. సో, సబ్స్క్రైబర్స్ కూడా చాలా తగ్గిపోయారనమాట. 100-200 మెంబర్స్ అయితే తగ్గారు. కొంచెం తగ్గొద్దండి ప్లీజ్. పెరగకున్నా పర్లేదు, కానీ తగ్గితే మాత్రం బాధగా ఉంటుంది. అంతమంది సబ్స్క్రైబర్స్ ఒక్క వీడియోకి వచ్చారా, ఫైర్ వీడియోకి. అస్సలు నవ్వాలో ఏడవాలో తెలీదు. వచ్చినందుకు హ్యాపీ. ఇంకొకటి పిచ్చిదానికి ఇంతమంది అన్నందుకు ఒక్కటనమాట. సో సో ఫిల్ వీడియో ఇక్కడి వరకు చూసారంటే చాలా థ్యాంక్ఫుల్. ఒక్క లైక్ కొట్టి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఉంటాను మరి. బాయ్.